మీ ఇద్దరిని పిన్ని అంటాడు, నిన్ను మామ అంటాడు రా, నన్ను తాత తాత అని. ఏమిటి అత్త కోడళ్ళు మాట్లాడుకోవడం కావలేదా? అక్క అక్క నాన్నగారికి గుండె నొప్పి వచ్చింది. అమ్మా సత్య, పిల్లలు పిల్లలు సంధ్య, సంధ్య ఊరుకో, ఇటు చూడు. నువ్వే ఇలా ఇదైపోతే పిల్లలేమైపోతారు చెప్పు. లే లే. అమ్మా ఊరుకోమ్మా, ఊరుకో. ఇక నుంచి ఆ పసివాళ్లకు నువ్వు అక్కవ మాత్రమే కాదు, అమ్మవు నాన్నవు కూడా. పుణ్యాత్ముడు నవ్వుతూ బ్రతికాడు, నవ్వుతూ వెళ్ళిపోయాడు. అమ్మా మా అమ్మ కదా, ఊరుకోమ్మా, ఊరుకో. ఊరుకో అమ్మా, నీకు మేము ఉన్నాం. నేను పంకజం నిన్ను పిల్లల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం. నీకే దిగులు వద్దు. పాపం బతికిన నాడు ఎంత హుందాగా బ్రతికాడు. 500 రూపాయలు బాకీ ఉంటే పాపం 10,500 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అది తీర్చలేకపోయినని బాధపడిపోతూ ఉండేవాడు. పాపం నేను తీర్చలేకపోయినా అమ్మాయి తీరుస్తుంది లేవయ్యా, అమ్మాయి తీరుస్తుంది లేవయ్యా అంటూ ఉండేవాడు మహానుభావుడు. వస్తాను సంధ్య. ఈయనేంటమ్మా, అన్నగారు బ్రతుకుండగా ఏదో మందు ఇవ్వడానికి వచ్చేవారు, సరే ఆయన పోయిన తర్వాత కూడా ఈయనెందుకు? లోకులు కాకులు 10 రకాలుగా అనుకుంటారు. ఆయన్ని ఇంటికి రావద్దని చెప్పు. అమ్మా పంకజమ్మ, మన కళ్ళు మంచివైతే లోకమంతా మంచిగానే కనిపిస్తుందమ్మా. కాదు కామెరల రోగం వచ్చిందనుకో, లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. లా ప్రకారం భలే పాయింట్లు అయ్యారు. ఇక ఆర్గ్యుమెంట్ లేదు, జడ్జిమెంటే. సర్లేండి. నడు 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 నడు. ఏమిటక్కాలో ఉన్నావు? జ్వరమా? కాదురా, అదే కాస్త తలనొప్పిగా ఉంది. అయితే ఆగు, మందు తీసుకొస్తాను. వద్దు బాబు, అదే తగ్గిపోతుంది. ఆహా, ఇవిగో ఒక్క మాత్రలు. మొన్నెప్పుడో నాకు తలకాయ నొప్పి వస్తే డాక్టర్ గారు ఇవి ఇచ్చారు, వేసుకో. ఉండక్క, అమృతాన్ని రాస్తాను. అక్క, నువ్వట్ట కూర్చుంటే నాకు ఏడుపు వస్తుందక్క. నేనంటే మీకెంత అభిమానం. ఏమైంది? టపాకాయలు కాలుస్తుంటే చూడడానికి వెళ్ళి చేయి కాల్చుకున్నారు సంధ్య, అంతే. అలాగా? నేను గడప దాటితే చాలు ఇలాంటిదేదో నెత్తి మీదకి తెచ్చుకుంటూనే ఉంటారు వీళ్ళు. ఏవే, చేయి బాగా కాలిందా? కాలాల్సిందేనా నీకు? అసలు బయటికి ఎందుకు వెళ్ళావు? టపాకాయలు కాల్చుకుందామని. పిచ్చి తల్లి, ఈ ఏడు మనం కాల్చుకోకూడదమ్మా. నాన్నగారు పోయారు కదా. సంధ్య, ఒకసారి ఇలా వస్తావా? మధు, దీన్ని లోపలికి తీసుకెళ్ళు. నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను సంధ్య. ఏమిటది? మీ నాన్నగారు లేని లోటు బాధ పిల్లలు మర్చిపోలేకపోతున్నారు. ఆ ఖాళీ మంచం వైపు చూస్తున్నా పిల్లల్ని చూస్తుంటే నాకు బాధ కలుగుతుంది. నువ్వు మధు మీ చెల్లెళ్ళు మా ఇంటికి వచ్చేయకూడదు. మా అమ్మ మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటుంది. వాళ్ళకి పెద్దల లాలన అవసరమైన సమయం ఇది. నీకు కొంత బాధ్యత తగ్గుతుంది, శ్రద్ధగా చదువుకోవడానికి వీలు కలుగుతుంది. ఏమంటావు సంధ్య? ఆలోచించుకో. కృష్ణ గారు చెప్పింది కూడా సబబేననిపిస్తోంది. ఈ స్థితిలో కృష్ణ గారు తప్ప
నాకు సాయం చేయగలిగిన వారు ఇంకెవరున్నారు? నేను ఒక్కదాన్ని ఈ పిల్లల్ని వాళ్ళ బరువు బాధ్యతల్ని భరించగలనా? అలా కాకుండా కృష్ణ గారింటికే వెళ్తే నాకు పిల్లలకి మంచి జరుగుతుంది. పెద్ద సంసారమే. పెద్దదాని అంటే పిల్లల బాధ్యతంతా నీ మీదే ఉందన్నమాట. చూడమ్మా, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి సుఖమే నా సంతోషం. అసలు ఆడపిల్ల గడప దాటేటప్పుడే బంధాలన్నీ తెలిసేసుకోవాలమ్మా. నిజానికి నాకు ఏ బాధన బందీ లేని ఒంటరి పిల్ల కోడలు కావాలని ఆశ. లేదు లేదు, ఈ పిల్లలు అనాథలు కావడానికి వీల్లేదు. నా తమ్ముడు, నా చెల్లెళ్ళు దిక్కులేని వాళ్ళు కాకూడదు. దిక్కులేని వాళ్ళు కాకూడదు. ఏమిటక్కా, ఏమైంది? ఏం లేదు నాన్న, పడుకో. రామా, కూర్చో. ఏమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళటం మానేసావా? అవును బాబాయ్. అదేమిటమ్మా అలా చేసావు? ఇంకొక సంవత్సరం కష్టపడితే ఆ డిగ్రీ చేతికొచ్చేది కదా. నేను కాలేజీ నుంచి వచ్చేసరికి పిల్లలు ఏమీ తోచగా వీధుల్లో పడి తిరుగుతున్నారు. వాళ్ళెందుకు కాకుండా పోతారేమోనని చదువు మానేశాను. నువ్వు చదువు మానేసి ఏం చేద్దామని? ఒకవేళ ఏదైనా ఉద్యోగం చేయాలన్నా పిల్లల్ని వదిలి వెళ్ళక తప్పదు కదా మరి. అదే నేను ఆలోచిస్తున్నాను బాబాయ్. ఈ విషయంలో మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను. అయితే ఒక పని చేయమ్మా, ఇంట్లోనే స్కూల్ పెట్టు. నీకు కాలక్షేపంగానే ఉంటుంది. 10 మంది పిల్లలకు చదువు చెప్పినట్టు ఉంటుంది. పిల్లలు చూసుకుంటూ ప్రైవేట్గా చదివి ఆ డిగ్రీ కూడా తెచ్చుకోవచ్చు. స్కూల్ తెరవాలంటే కావలసిన డబ్బును గురించి నువ్వేం ఆలోచించకమ్మా. నేను కొంత డబ్బు బ్యాంకులో వేసి ఉంచాను, అది తీసుకుందు కానీ. వద్దు బాబాయ్, అలా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అదేమిటమ్మా, నా దగ్గర కూడా నీకు మొహమాటమేనా? పోనీ అప్పుగా తీసుకో. నీకు వీలైనప్పుడు వీలైన విధంగా తిరుద్దు గాని. అలాగే బాబాయ్, నాన్నగారి పేరు మీద స్కూల్ తెరుస్తాను. అలాగే, వస్తాను బాబాయ్. మంచిది. సంధ్య, కూర్చో. ఏమిటి ఏ వేళప్పుడు ఎలా వచ్చావు? మీతో కాస్త మాట్లాడాలని. చెప్పు సంధ్య. నిన్న మీరు చెప్పిన విషయం మీద తీవ్రంగా ఆలోచించాను. వెరీ గుడ్. మా ఇంటికి ఎప్పుడు రావాలని నిర్ణయించుకున్నావు? రాకూడదని నిర్ణయించుకున్నాను. పిల్లల బాధ్యత నేనే తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. మా ఇంట్లో మా నాన్నగారి పేరున స్కూల్ తెరవబోతున్నాను. ఇప్పుడంత అవసరమే వచ్చింది సంధ్య. పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చేయచ్చు కదా. ఆశ్రయం ఇస్తాననడం మీ మంచితనం, గొప్పతనం కృష్ణ గారు. మీ ఔదార్యాన్ని ఆసరాగా తీసుకుని మీ నలుగురు మీ ఇంటికి రావడం మాకు భావ్యం కాదు. అదేమిటి సంధ్య, ఆ పిల్లలు నాకేం పరాయి వాళ్ళ? నీ తమ్ముడు చెల్లెళ్ళు నా వాళ్ళు కారా? మీరు వాళ్ళని ఎంత అభిమానంగా చూసుకున్నా ఆ పిల్లలతో సహా నేను నా ఇంట్లో అడుగు పెడితే కోడలిగా ఆ ఇంటికి భారీగా మీకు చేయవలసిన న్యాయం చేయలేనండి. వాళ్ళకి నా దగ్గర ఉన్నంత స్వేచ్ఛ, చనువు మీ దగ్గర ఉండవు. వాళ్ళ అమాయకత్వం మూలాన తెలియకుండా ఏదన్నా పొరపాటు చేస్తే మన వైవాహిక జీవితంలో ముందు ముందు కలతలు, స్పర్ధలు రావచ్చు. అది జరగని పని సంధ్య. జరగనివని మనం అనుకునేవి జరిపించడమే ఆ భగవంతుడికి వినోదం. రేపు నా తమ్ముడు, చెల్లెళ్ళు పెద్దవాళ్ళయ్యాక మేం మా ఇంట్లో కాదు, మా బావగారింట్లో అనాథ పిల్లల్లా పెరిగామన్న భావం వాళ్ళని కుంగదీస్తుంది. అది నాకిష్టం లేదు. అతి చిన్న విషయాన్ని భూతద్దంలోంచి చూసి భయపడుతున్నావు సంధ్య. నువ్వు కీడించి మేలించడం నాకు అలవాటు కృష్ణ గారు. నీ తమ్ముడిని నేను చదివిస్తాను. నీ చెల్లెళ్లకు మంచి సంబంధాలు చూసి నేను పెళ్లిళ్ళు చేస్తాను. ఈ ఆవేశ పొంగు రేపటికి చల్లారిపోవచ్చు. మీకే కాదు, రేపు నాకు పెళ్ళయ్యి బిడ్డలు పుడితే నాకు తెలియకుండానే నాలో స్వార్థం ప్రవేశిస్తుంది. అప్పుడు నా తమ్ముడు, నా చెల్లెళ్ళు నాకు భారం అవుతారు, దూరం అవుతారు. పెళ్ళై పిల్లలు పుడితే నీలో మార్పు వస్తుందంటావా? అది నేను నమ్మలేను. లోకధర్మం అండి అది. స్వార్థం అన్నా, సంకుచితం అన్నా సహజం అది. తను, తన ఇల్లు, తన భర్త, తన బిడ్డలు, ఆ తర్వాతేనండి ఆడదానికి మిగతా ప్రపంచం. నా కడుపును పుట్టిన బిడ్డల పట్ల నాకుండే ప్రేమ
నా తోడబుట్టిన పిల్లల పట్ల ఉండదు. వాళ్ళకి అన్యాయం చేసిన దాన్ని అవుతాను.